హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తండ్రి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, మా చూసే వ్యూయర్స్ ఎందుకు ఇలా ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీకు ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుందో అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ లైఫ్లో మీకు ఏం జరుగుతుందో మీకు క్లారిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం వల్లనే నాకు ఒక హోప్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ వీడియో వేరే వాళ్ళకి చేరడానికి కూడా అవకాశం ఉంటుంది. నర్సిసెస్, గ్లాడియోలస్, tulip, jasmine, crocus, peony, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ నర్సిసస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు మీరు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please give me a great answer. వాళ్ళు ఏంటి అంటే మీతోటి సెలబ్రేషన్ కోరుకుంటూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్ని న్యూ బర్త్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ నేచర్ ఉండాలి. మీ ఇద్దరు ఒక మింగల్ అవ్వాలి, మళ్ళీ కలవాలి, ఒక లైఫ్ అనేది క్రియేటివిటీగా ఉండాలి అని అనుకుంటున్నారు. మీతో హ్యాపీనెస్ని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మీరేంటి అంటే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ న్యూ బర్త్ కావాలని మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ 3 రిప్రజెంట్ చేస్తూ ఉందండి. అగైన్ మీరు మీకు జస్టిస్ చేయాలి అని తను థింక్ చేస్తూ ఉన్నారు. మీ రిలేషన్షిప్లో ఒక న్యాయం ఉంది అనేది ఒక వాళ్ళకి తెలిసింది, నిజమేంటో తెలిసింది. క్లారిటీ, ఈ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అనేది వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఒక ఈక్వల్గా మీకు ఈక్వాలిటీ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. ఒక ఎఫర్ట్ అనేది పెట్టాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ గ్లాడియోలస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళకి ఇన్నర్గా స్ట్రెంగ్త్ లేని పర్సన్ అనమాట. ఏది అయినా కూడా తను ఏదైనా అవుట్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే మీతో మాట్లాడగలరు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే అసలు మీ ఫోన్ని వాళ్ళ ఫోన్ని స్విచ్ ఆఫ్ అయినా చేసుకుంటారు. లేదు అంటే మీ ఫోన్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని కాల్ కట్ చేస్తారనమాట. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ని మీరు మీ పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏంటి అంటే అక్కడ లైఫ్ అనేది రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళకి లైఫ్ అనేది బర్డన్గా ఉంది. అక్కడ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ మీతోటి ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది.
అనేది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు డే టైమ్ అయితే మీతోటి స్పెండ్ చేయగలరు, హ్యాపీగా గడపగలరు, హ్యాపీగా నవ్వుతూ మాట్లాడగలరు. అలాంటి ఎనర్జీ ఉన్న పర్సన్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడంటే వాళ్ళకి స్ట్రెంగ్త్, వాళ్ళ క్యారెక్టర్‌లో స్ట్రెంగ్త్ అనేది లేదు అసలు. వాళ్ళు ఎలా అంటే మీరు కావాలి, కానీ మీకు కావాల్సినప్పుడు మాత్రమే పర్సన్ మీ పక్కన ఉండరు. ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్. అందుకే ఇక్కడ చాలామంది వాళ్ళకి ఇలాంటి పర్సన్ తోట నేను డీల్ అవుతున్నానని మీరు కూడా చాలామంది బ్లాక్ లిస్ట్‌లో వేసుకున్న ఎనర్జీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందండి. ఇక్కడ 1 రిప్రజెంట్ చేస్తూ ఉంది. మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మీరు ఏదైనా ఏ టైం అయినా కూడా, ఏ విధంగా అయినా కూడా మీ పర్సన్ కోసము మీరు ఆ ఎఫర్ట్ అనేది పెట్టగలరు. అది ఈ టైము ఆ టైం అని చూడరు. మీకు ఫ్యామిలీ ఉన్నా ఎవరున్నా కూడా మీరు తన కోసం అంటూ ఒక టైం, ఏదైనా అవసరం ఉంది అంటే మీరు అందరికంటే ఫస్ట్ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు ఆలోచించరనమాట. తర్వాత మీరు ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మీరేంటంటే ఏదైనా మీ పర్సన్‌కి కనుక ఒక అవసరం ఉంది అంటే మాత్రం ముందుంటారు. అలాంటి నేచర్ ఉన్న పర్సన్‌కి మీ పర్సన్ డిఫరెంట్‌గా అసలు డెడ్ ఆపోజిట్ పర్సన్‌తో మీరు డీల్ అవుతున్నారండి. ఇక్కడ 3 రిప్రజెంట్ చేస్తూ ఉంది. మీరు ఎట్లా అంటే మీరు అమౌంట్‌లో కానీ ఇక్కడ చాలామంది ఒక నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సన్, మీరు డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్న పర్సన్, ఒక గుడ్ అంటే ఒక గుడ్ పేరెంట్‌కి ఉండాల్సిన లక్షణాలు, అంటే ఒక అమ్మకు ఉండాల్సిన లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి. ఏ విధంగా అయినా కూడా మీరు ఎలా చూస్తారు అంటే అక్కడ ఏదైనా తప్పు జరిగినా కూడా దాన్ని దిద్దాలి అని చూస్తారు, కానీ దాన్ని డిగ్ చేసి దాన్ని వేలెత్తి చూపాలి అని అనుకోరనమాట. అలాంటి నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. అగైన్ మీ పర్సన్ మాత్రము ఇక్కడ మీకు మాత్రము కరెక్ట్ టైంకి ఉండే పర్సన్ అయితే కాదండి. రియల్గా చెప్తున్నాను. మీకు ఎవరికైనా అవసరం ఉంది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం తన ముందు నిలబడరు. మీరు డెడ్ ఆపోజిట్. మీ పర్సన్కి ప్రాబ్లం ఉందంటే మీరు నిలబడతారు. మీరు డెడ్ ఆపోజిట్ ఉన్న పర్సన్ తోటి మీరు డీల్ అవుతున్నారు. ఇక్కడ ఎవరికి ఇది రీజనబుల్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ టూలిప్ కానీ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఏంటి అంటే తను ఒక పర్సన్ కొంచెం మీకంటే ఏజ్లో ఎక్కువైనా ఉండొచ్చు. ఆ పర్సన్ ఎలా అంటే ఒక ఫాదర్లీ నేచర్ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తారనమాట. ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న పర్సన్ లాగా, అంటే పైకి మాత్రము అందరికీ హ్యాండిల్ చేసే పర్సన్ లాగా కనిపిస్తారు, కానీ మీ వరకు వచ్చేలోకి మాత్రం అది రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు అంతగా తీసుకోరు అనమాట. ఒక ఎట్లా అంటే రూల్స్ అది ఇది అని మాట్లాడతారు, సొసైటీ అని మాట్లాడతారు, అన్నీ చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళకి చెప్పడానికి మాత్రం కరెక్ట్గా పనికొస్తారు, కానీ మీ వరకు వచ్చేలోకే వాళ్ళు అవి మాత్రం ఏవి పాటించరండి. అంటే నలుగురిలో పెద్ద మనిషిలాగా చలామణి అవుతారు. ఒక మంచి పర్సన్ లాగా గుడ్, అందరు ఎవరైనా చూసినా కూడా తను చాలా మంచివాడు, మంచి వ్యక్తి. అంటే నేను ఇక్కడ నా వర్షన్లో చెప్పాను, ఇక్కడ మీరు మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి. మంచి వ్యక్తి అని విధంగా వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటారు, కానీ మీ దగ్గరకు వచ్చేలోకి మాత్రం తన అహంకారాన్ని, తన ఇన్నర్గా ఉన్న చైల్డ్ మెంటాలిటీని చూపిస్తారు, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ కానీ అది కానీ తను తీసుకునే పర్సన్ కాదు. ఇక్కడ ఎట్లా అంటే మీరేమో ఒక దైవత్వం ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తూ ఉంటారు. అంటే మీరు కామ్గా, ఒక కూల్గా, ఏదైనా పెయిన్ అయినా కూడా మీరు హోల్డ్ చేసుకుంటూ, మీరు మీకు ఎవరైనా బాధనిచ్చినా కూడా వాళ్ళకి మంచి జరగాలని మీరు ఆశిస్తూ, ఇలా మీరు ఆలోచించే పర్సన్కి మీ పర్సన్ చూస్తేనేమో ఇక్కడ మిమ్మల్ని, అంటే తన చెప్పు చేతుల్లో ఇలా అనకూడదేమో, తన మాటలకి అనుగుణంగా ఉండే విధంగా
తను ఉండాలి అని అనుకుంటారు. అంటే తనకి ఇష్టమైనప్పుడు వస్తే ఓకే, హ్యాపీగా మీరు ఫీల్ అవ్వాలి. తనకి ఇష్టం లేకుండా మిమ్మల్ని అవాయిడ్ చేసి బ్లాక్ లిస్ట్‌లో వేసినా కూడా మీరు ఆ బాధను భరించాలి. మళ్ళీ తనకి ఇష్టమై వచ్చినప్పుడు ఆ బ్లాక్ లిస్ట్‌లోంచి తను తీసి మీతోటి మాట్లాడినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే మీకంటూ మీకు ఒక వ్యక్తిత్వం కానీ, మీకు ఒక హక్కు గానీ లేదు అనే విధంగా తను ఆలోచిస్తారనమాట. అంటే మీకేమీ స్వేచ్ఛ లేదు. మీరేది ఆలోచించడానికి ఒక స్వేచ్ఛ లేదు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీతోటి కమ్యూనికేషన్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ జాస్మిన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Please give me a great answer. Gratitude. Please give me a great answer. Gratitude. వాళ్ళు ఏంటంటే ఒక రొమాంటిక్గా ఇప్పుడు మీతోటి కలవాలి అని నేను అనుకుంటున్నారు. మీ మీద అట్రాక్షన్ ఎక్కువగా ఉంది వాళ్ళకి. వాళ్ళు మీకు ఒక ఆఫర్ని తీసుకొని రావాలి. మీరు నార్మల్గా అయితే మీరు ఏది యాక్సెప్ట్ చెయ్యరు అని తనకి బాగా తెలుసు. మీరు ఏదైనా కానీ ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని తను రావాలి. అది ఏ విధంగా అయినా ఉండొచ్చు. అంటే నేను పలానా దేవాలయాలకు వెళ్ళాను, మీ గురించే చాలా కష్టపడి ట్రావెల్ చేశాను, మీ గురించే నేను అక్కడికి వెళ్ళి మొక్కాను, మనిద్దరం కలవాలనే ఇంటెన్షన్ తోటే నేను పూజలు చేస్తున్నాను. ఇలాంటి అన్ని కహానీలు అన్నీ చెప్పి మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవాలి అని చూస్తూ ఉండే ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. మీ దగ్గరికి వస్తే నార్మల్గా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న ఇంటెన్షన్ కూడా తనకుంది. మీరు ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే మీకు కూడా విసుకొచ్చి ఇక్కడ మీరు బ్లాక్ లిస్ట్లో వేయడానికి కూడా కారణం ఏంటంటే మీకు కూడా విసుకొచ్చింది. ఏంటి ఇది అంటే ఒక ఆట బొమ్మనా నేనేమన్నా అన్న మనస్తత్వం మీకు ఏర్పడిందనమాట. అంటే డే టైం ఏమో అంటే తనకు అవైలబుల్గా ఉన్న టైం ఏమో మీతోటి స్పెండ్ చేయాలి అని చూస్తారు, మీతో మాట్లాడాలి అని చూస్తారు. తనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, తను చుట్టూ తన ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఫ్యామిలీ ఉంది అన్నప్పుడు మాత్రం మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే తనకి సేఫర్ జోన్ తను చూసుకుంటున్నారు. అంటే మీకు సేఫర్ జోన్, మీకు ఒక ఫ్యామిలీ కానీ, మీకు ఒక వ్యక్తిత్వం కానీ ఉందని తను ఆలోచించటం లేదు. మీరు ఒక మనిషి అని తను అనుకోలేదన్నమాట. అలాంటి వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటూ ఉన్నారు, మీతో రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. తనకేంటి అంటే తన లైఫ్లో ఉన్న పర్సన్కి ఇంపార్టెంట్ ఎక్కువ ఇవ్వడము, తన లైఫ్లో ఉన్న పర్సన్కి భయపడము, తను వాళ్ళ చెప్పు చేతుల్లో తను ఉండడము, వాళ్ళు ఎట్లా అంటే మీరు కావాలి కానీ వాళ్ళ ముందు మాత్రం మంచి వాళ్ళలాగా క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే తను ఇక్కడ 3 and 2 and 2 రిప్రజెంట్ చేస్తూ ఉందండి. క్రాకర్స్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు ఏంటంటే చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ కూడా ఇక్కడ ఏంటి అంటే భయము బెరుకు లేకుండా మిమ్మల్ని కలవాలి. మిమ్మల్ని కలిసేటప్పుడు మాత్రం వాళ్ళకి ఏమీ గుర్తు రాదండి. అది అంటే వాళ్ళు చాలా కథలు చెప్తారు. నేను ఎవరికి భయపడను, నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడిని అన్నట్లుగా కోతలకు వస్తారు. కానీ ఇన్నర్గా మాత్రము చైల్డ్ మెంటాలిటీ ఉన్న పర్సన్. అదే తనేం చేస్తారో, తను ఎప్పుడు ఎలా తన బిహేవియర్ మారుతుందో కూడా గెస్ చేయలేమన్నమాట. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అంటే తనకి నచ్చినప్పుడు మాత్రము మీతో గంటల తరబడి మాట్లాడాలి కానీ, మీతో స్పెండ్ చేయాలి కానీ అని అనుకుంటారు.
తనకి నచ్చలేదు, తనకి తన టైము తనకి వేరే వాటిలో తను బిజీగా ఉన్నారు అంటే మాత్రం మీకు ఒక క్షణం కూడా టైం ఇవ్వరు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీతోటి ఇప్పుడు రీయూనియన్ కోరుకుంటున్నారు. వాటిలో కానీ తనకి ఒక భయం కూడా ఉంది. మీరు తను చేసిన విధంగా మీరు చేస్తే తను తట్టుకునేంత సిచ్యువేషన్లో కూడా తను లేరు. తనకి హ్యాపీ మెమరీస్ మాత్రమే మీతోటి వాళ్ళు కావాలి అనుకుంటున్నారు. మీతోటి ఏది బాధని అనుభవించాలి అని తను అనుకోవటం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ చిన్నప్పటి నుంచి తను బాధల్ని అనుభవించి ఒక ఆ చైల్డ్హుడ్ చిన్నతనంలో తనకి మనసుకి తగిలిన గాయాలైనా అయ్యుండొచ్చు, తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయినా అయ్యుండొచ్చు. తనకి పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు కాదు అన్నా కూడా వాళ్ళకి అదంతా తీసుకునేంత తనకి ఆ మైండ్ సెట్లో కూడా తను లేరు. అంటే తను మళ్ళీ ఏది రిపీట్ కావాలి అని అనుకోవటం లేదు. కానీ మీరు కావాలి. కానీ మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే మీ ఇక్కడ ఎనర్జీని చూస్తారు కదా, ఇక్కడ ఎవరికి రిజనేట్ అవుతుందో నాకైతే తెలియటం లేదు. నాకైతే ఇవాళ వచ్చిన ఎనర్జీని బట్టి నేను చెప్తూ ఉన్నాను. మీకు మాత్రం కరెక్ట్ టైంకి నిలబడే పర్సన్ అయితే కాదండి. అలాంటి పర్సన్ తోటి మీరు డీల్ అవుతూ ఉన్నారు. కానీ వాళ్ళైతే మీతో రీయూనియన్కి అయితే కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ పియోనై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి, మీతో ఉంటే తన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అని తనకి తెలుసు. ఎలా అంటే మీ పర్సను ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి తనకి రీయూనియన్ కావాలి అనేదే తన ఇది. కానీ తను ఏంటంటే తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ల్యాక్ ఆఫ్ అంటే ఇదేమి అంటే తన లైఫ్ ఒక మిస్టరీ అనమాట. ఆ మిస్టరీ లైఫ్ తనకి అర్థం కాకుండా ఉంది. మిమ్మల్ని అయితే మాత్రం వాళ్ళు వద్దు అని మాత్రం అనుకోవటం లేదండి. ఇది మిమ్మల్ని కావాలనే అలా అనుకుంటున్నారు. ఇంకొకటి మీ లైఫ్లోంచి వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటి పర్సన్ని మిమ్మల్ని మళ్ళీ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇక్కడైతే మాత్రం మీ ఓల్డ్ పర్సన్ క్లియర్గా చూపిస్తూ ఉంది. మీ ఓల్డ్ పర్సన్ని లీవ్ చేస్తే మీకు న్యూ పర్సన్ అనేది ఒకవేళ అవైలబుల్ ఆ విధంగా కావాలి. మీకు నాకు వద్దు ఈ ఓల్డ్ పర్సన్, ఈ స్ట్రగుల్ నేను అనుభవించలేను, తను ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ బాధల్ని నేను భరించలేను అని అనుకుంటే మీరు న్యూ పర్సన్, ఇప్పుడు ఓల్డ్ పర్సన్ని లీవ్ చేసేస్తే న్యూ పర్సన్ అనేది మీకు యూనివర్స్ అనేది ఇస్తుంది. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసి ఈ రీడింగ్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. కానీ ఏది పెయిన్ మాత్రం అనుభవించద్దు. ఏది ఉన్నా లేకపోయినా లైఫ్లో మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీ లైఫ్లోకి మీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయండి. దిస్ ఈజ్ ట్రూ. ఈ రీడింగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.